హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్. విఘ్న నాయకుడైన వినాయకుడుకు ఎన్నో ఆలయాలు ఉన్నాయి. తల్లి కోసం ద్వారపాలకుడిగా ఉన్న పార్వతీ పుత్రుని శిరస్సును మహదేవుడు ఖండించాడు. పార్వతి ద్వారా అతడి పుత్రుడే అని తెలుసుకున్న శివుడు గజానుడుకు ఇచ్చిన వర ఆచరణలో భాగంగా తనతో తెచ్చిన గజము వినాయకుడికి శిరస్సుగా ఇచ్చి తిరిగి ప్రాణం పోస్తాడు. ఆ సమయంలో శివుడి చేత ఖండింపబడిన వినాయకుడి తలపడిన చోటున తానే కాపలాగా ఉంటాడట. మరి ఇంతకు ఆ ప్రదేశం ఎక్కడ ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉత్తరాఖండ్ లోని సమీప ప్రాంతంలో భువనేశ్వర్ అనే గ్రామం ఉంటుంది. అక్కడే పాతాల భువనేశ్వర స్వామి ఆలయంలో వినాయకుడిని శివుడిని దర్శించుకోవచ్చు. ఈ ఆలయం లోపలికి వెళ్లాలంటే 100 అడుగుల లోతు, సుమారు 160 మీటర్ల పొడవు ఉన్న గృహ కింద వరకు వెళ్ళాలి. చాలా మంది భక్తులు ఈ గృహలోకి వెళ్తుంటే కలిగే భయానికి వెనక్కి వచ్చేస్తూ ఉంటారు. ఈ పాతాల భువనేశ్వర స్వామి ఆలయంలో ఒకప్పుడు పరమశివుడు నరికిన వినాయకుడి తల ఇప్పటికీ మనకి కనిపిస్తుందని, కానీ అది విగ్రహ రూపంలో ఉంటుందని ఇక్కడ భక్తుల నమ్మకం. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.